ఇక ఖమ్మం ఎత్తిపోతల శంకుస్థాపన పథకంలో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జిల్లా ఎంతో మంది పోరాట యోధుల్ని ప్రసాదించినటువంటి జిల్లా, పోరాటాల గడ్డ ఖమ్మం జిల్లా. అటువంటి జిల్లాకి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనకు దక్కింది. అదే రాహుల్ గాంధీ గారి యొక్క మాటలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని బట్టి గారు రేత్రి పగులు అన్నీ కూడా పాపం లెక్కలు చూసి అప్పుడు కొద్దిగా ఇస్తున్నారు. దాన్ని జాగ్రత్తగా ముందు ఇరిగేషన్, తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యత. అందుకని ఆ బాధ్యతలను నిర్వర్తించడానికే మీ మనుషులుగా మీరు పెద్ద కడుపులో పెట్టుకొని మమ్మల్ని గెలిపించినటువంటి మీ తీరికి మీ అవసరాలు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీరేం కోరుకుంటున్నారో తెలుసు. వాటినన్నింటినీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకి అన్నింటినీ పూర్తి చేసి మేము శభాష్ అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంత కష్టాల్లో కూడా అడగగానే మంచుకొండని శాంక్షన్ చేసి, రాజీవ్ కెనాల్, ఇంకి కెనాల్ని శాంక్షన్ చేసి, ఈ రోజు సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా 1,00,000 ఎకరాలు ఈ రోజే సత్తుపల్లి నియోజకవర్గానికి, అశ్వారాపేటకి నీళ్లు వెళ్తాయి. కాబట్టి ఈ సంవత్సరమే బట్టి గారిని కూడా కోరాను, ఒక్క 70 కోట్లు, అందుట్లో 30 కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా, అరువు పెట్టైనా పనులు చేపిస్తా, భూసేకరణ చేయకపోయిన వాళ్ళు కాళ్ళు గడ్డం పట్టుకొని అయినా చేపిస్తా. మీరు 30 కోట్లు ఇవ్వండి, సత్తుపల్లి ట్రంక్ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గం అశ్వారాపేటకి నీళ్లు తీసుకెళ్లే బాధ్యత ఈ సంవత్సరమే జూన్, జూలై, ఆగస్టు 15th కల్లా నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మంచుకొండ ప్రాజెక్టు, ఈ నాగార్జున సాగర్ కాలువ రెండో పంటకి ఆపకముందే నీళ్ళెత్తి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు, ఆ హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా. అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, నాకు తెలిసి ఉగాదికే నీళ్లు పోయాలి. మీరు రైతులందరూ కూడా తప్పకుండా పామాయిల్ అయ్యండి. అందుకనే గెల్ల ఇక్కడ పెట్టా. మీరు ఇంకా పిచ్చి వ్యవసాయాలు చేయొద్దు, వేయండి, మీ భరోసా నాది. ఈ రాష్ట్రంలో 31 జిల్లాల్లో కూడా పామాయిల్ ఫ్యాక్టరీలు కట్టించి అందరు రైతుల్లో చిరునవ్వులు చూపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మంచి పంటలు వేయండి, డబ్బులు వచ్చే పంట వేయండి, ఆ డబ్బులతోటి మీ పిల్లల్ని చదివించుకోండి, మీ ఇళ్లు కట్టించుకోండి, మీరు సుఖంగా సంతోషంగా బతకండి తప్ప పొద్దాగా బట్టి గారు అది ఇది అనేటటువంటి పరిస్థితి మనకు వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రోజు నుంచే పామాయిల్ వేయండి. ఈ ఏప్రిల్, మే కల్లా నీళ్లు తీసుకొచ్చి మీ తోటలను బతికిచ్చేటటువంటి బాధ్యత నాది. ఎందుకంటే మీకు గ్రౌండ్ వాటర్ లేదు. అందుకనే 32 చెరువులకి నీళ్లు పెట్టిస్తా, మీ భూగర్భ జలాలు పెంచుతా. పాలేరు నియోజకవర్గం ఈరోజు ఎట్లా పచ్చబడిందో, ఖమ్మం జిల్లా ఏ రకంగా పచ్చబడిందో, తప్పకుండా రఘునాథపాలెం మండలం ఒక్కటే మిగిలి ఉంది నా జీవితంలో. 46 మండలాలకి నీటి సౌకర్యం కల్పించే అవకాశం నాకు వచ్చింది. 20 సంవత్సరాల మంత్రిగా అన్ని మండలాలకి ఏదో ఒక ప్రాజెక్టులు పెట్టి నీళ్లు ఇచ్చా. ఒక్క రఘునాథపాలెం మండలంలోనే మిగిలింది. బుగ్గవాగు మీద చెక్ డ్యామ్ కట్టా, ల్యాండ్ ఎక్విజిషన్ జరక్క గత ప్రభుత్వంలో పెద్దల కాంట్రాక్ట్ తీసుకొని వదిలేశారు. అందుకని ఇది వెంటనే పూర్తి కావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగంగానే పెద్ద మనసుతోటి శాంక్షన్ చేసిన పెద్ద మనిషి, మంచి మనిషి, ఉత్తమ మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.